5G నెట్వర్క్ అనేది ఇప్పుడు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. సో, ఇది డేటాని స్పీడ్‌గా డౌన్‌లోడ్ చేయటంతో పాటు క్యాన్సర్‌ని గూడా మన బాడీలోకి స్పీడ్‌గా డౌన్‌లోడ్ చేస్తుందా? సో, ఇవాళ టాపిక్ వచ్చేసి 5G ఫోన్స్ యూజ్ చేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందా? లేదా? అనేది. నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పున్కులు, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. సో, ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు రేడియేషన్ గురించి మాట్లాడుకుందాం. రేడియేషన్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అయోనైజింగ్ రేడియేషన్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్. సో, ముందుగా అయోనైజింగ్ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే డీఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఇవి మనకి ఎక్స్ రేస్, గామా రేస్‌లో ఇది చూస్తాం. ఇది హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ వచ్చేసి లో ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. సో, ఇవి ఏంటి అంటే మనకి రేడియో వేవ్స్, ఐఆర్ రేడియేషన్, విజిబుల్ లైట్, యూవీ రేడియేషన్ ఉంటుంది. ఇందులో యూవీ రేడియేషన్ మినహా మిగతావి పెద్దగా మనకి హాని చేయవన్నమాట. సో, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా నాన్ అయోనైజింగ్ రేడియేషన్. ఈ సెల్ ఫోన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని వదులుతూ ఉంటాయి. సో, ఇవి ఏంటి అంటే మనం వాడే సెల్ ఫోన్‌కి, సెల్ టవర్ బేస్ స్టేషన్‌కి మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్‌కి ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. సో, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అంటే ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అది అంత ఎక్కువ జనరేషన్ అనమాట. అంటే 5Gకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, ఇప్పుడు ఈ ఎక్కువ ఫ్రీక్వెన్సీ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుందా అనేదే అసలైన ప్రశ్న. సో, దీనికి ముందు మనం ఫ్రీక్వెన్సీస్ ఎలా అందిస్తున్నాయో తెలుసుకుందాం. 5Gలో వచ్చేసి మనకి లో, మిడ్, హై బ్యాండ్ ఉంటుంది. హై బ్యాండ్ 5G వచ్చేసి 40 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 4G వచ్చేసి 2.6 గిగాహెర్ట్జ్, 3G వచ్చేసి 1.9 గిగాహెర్ట్జ్, అదే 2G వచ్చేస్తే మనకి 900 నుంచి 1800 మెగాహెర్ట్జ్ ఉంటుందన్నమాట. అయితే కామన్‌గా ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ కన్నా లో ఫ్రీక్వెన్సీ వేవ్స్‌ని హ్యూమన్ బాడీ అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుంది. ఎందుకు అంటే దీనికి రీజను వాటికి లాంగ్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. సో, ఈ పొడగాటి వేవ్ లెంగ్త్స్ ఉండటం వలన లోపలికి చొచ్చుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో, ఒక రేడియేషన్‌కి మనము ఈ ఈ ఫ్రీక్వెన్సీయే కాకుండా ఎనర్జీ కూడా మాట్లాడుకోవాలి. సో, 2Gతో కంపేర్ చేసుకుంటే 5Gకి కొంచెం ఎనర్జీ ఎక్కువ. సో, ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే పెనిట్రేషన్ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ పరంగా మాట్లాడుకుంటే 2G వల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఎందుకంటే వాటికి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది అని. ఎనర్జీ పరంగా మాట్లాడుకుంటే 5G వల్ల రిస్క్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎనర్జీ ఎక్కువగా ఉందని. సో, ఇందులో ఏది ఎక్కువ ప్రమాదం 2G, 3G, 4G, 5G అంటే దీనికి ఆన్సర్ దేనివల్ల కూడా రిస్క్ అనేది ఉండదండి. ఎందుకు అంటే ఇప్పుడు దీన్ని డీకోడ్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ ఇందాక నేను చెప్పినట్టు లో ఫ్రీక్వెన్సీని హ్యూమన్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. 30-300 మెగాహెర్ట్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీనే హ్యూమన్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 2Gలో వచ్చేసి అది స్టార్ట్ అయ్యేదే 900 నుంచి స్టార్ట్ అవుతుంది. 900 మెగాహెర్ట్జ్ నుంచి. సో, ఆ ఫ్రీక్వెన్సీని హ్యూమన్ బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. సో, 2G ఈజ్ సేఫ్. 5G మాట్లాడుకుంటే ఎనర్జీ 2G కన్నా ఎక్కువ ఉన్నా కానీ అది ఇంకా నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కిందే వస్తుంది. సో, దానికి DNA డ్యామేజ్ చేసే శక్తి ఉండదు. అండ్ దీని ఎనర్జీ ఎంత తక్కువ అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ నుంచి మిల్లీ ఎలక్ట్రాన్ వోల్ట్సే ఉంటాయి. వెన్ కంపేర్డ్ విత్ ఎక్స్ రేస్ అండ్ గామా రేస్. ఎక్స్ రేస్కి వచ్చేసి మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటాయి అనమాట. అంటే కొన్ని 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయి. సో, దీని ఎనర్జీ చాలా చాలా తక్కువ. సో, ఎనర్జీ తక్కువ అయినందువలన, ఫ్రీక్వెన్సీ ఎక్కువైనందువలన నిజం చెప్పాలంటే 5G ఫోన్ ఇంకా సేఫ్ 2G కన్నా కూడా. సో, అందుకని 2G కానివ్వండి, 3G కానివ్వండి, 4G ఆర్ 5G కానివ్వండి, ఎలాంటి ఫోన్ వాడినా కానీ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు. సో, ఇది నేనే కాదు, WHO అదే చెప్తుంది. అండ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ కూడా ఇదే విషయాన్ని మనకు చెప్తుంది. నాన్ అయోనైజింగ్ రేడియేషన్లో DNA డ్యామేజ్ చేసే కెపాసిటీ లేకపోయినా అది ఒక్కొక్కసారి హీట్ చేసి బయలాజికల్ డ్యామేజ్ చేయొచ్చు అనమాట. అయితే అలా హీట్ చేయాలంటే దానికి ఎంతో పవర్ కావాల్సి వస్తుంది. ఇది థౌజండ్స్ ఆఫ్ వాట్స్ పర్ కేజీ పవర్ కావాలి. అయితే మనం సెల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళలో ఇంక్లూడింగ్ 5Gలో ఈ పవర్కి అనేది ఒక లిమిట్ ఉంటుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండటం వలన కేవలం 1.6 వాట్ పర్ కేజీనే అలౌ చేస్తారనమాట. సో, దానివల్ల హీట్ జనరేట్ అయ్యే శక్తి వాటికి ఉండవు. అయితే మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏదైతే హీట్ వస్తుందో అది బ్యాటరీ నుంచి వచ్చే హీట్ కానీ సెల్ ఫోన్ రేడియేషన్ నుంచి వచ్చే హీట్ కాదు. సో, ఆ హీట్ వల్ల కూడా ఎలాంటి ప్రమాదము లేదు.
సో ఈ వీడియో చేయటానికి ముఖ్య ఉద్దేశము సెల్ ఫోన్ వాడకం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఉండదని చెప్పటానికే గానీ, సెల్ ఫోన్‌ని వాడండి అని ఎంకరేజ్ చేయటానికి కాదు. దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికి సెపరేట్‌గా ఉంటాయి. సర్వైకల్ స్పాండిలోసిస్, నెక్ స్టిఫ్‌నెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సోమ్నియా లాంటి మానసిక సమస్యలు అధికమవుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంటల్ ఫేజ్‌లో ఉంటుంది కాబట్టి ఎక్స్‌పోజర్ తక్కువగా ఉంచితే మంచిది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఎక్కువ గంటల తరబడి ఫోన్స్‌లో మాట్లాడతారో వాళ్ళు ఇయర్ ఫోన్స్ కానీ, లౌడ్ స్పీకర్‌లో గానీ పెట్టుకొని మాట్లాడితే గనక ఈ రేడియేషన్ ఎక్స్‌పోజర్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. థాంక్ యూ.